పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో పర్యటించారు. అసలు ఒక డోలీలో తప్పితే ఇబ్బంది పడేటువంటి రోగులు కానీ వ్యాధిగ్రస్తులు కానీ వెళ్ళడానికి కూడా దారులు లేని ప్రదేశాల వైపు పవన్ కళ్యాణ్ చూపు మళ్ళింది. ఆ ప్రాంతంలో రహదారి వ్యవస్థను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్న డిప్యూటీ సీఎం ఆ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ఏం జరిగింది, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కొంతమంది విలేజర్స్ వాళ్ళు చెప్తున్న మాటలు అవి వింటే, సోషల్ మీడియాలో వచ్చినవి చూస్తే కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటివరకు ఏ నాయకుడు, లోకల్ ఎమ్మెల్యేలు కూడా రాని ప్రదేశాలు, కేవలం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కనిపించి రచ్చబండ ఏదైనా ఉంటే అక్కడ కనిపించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి. ఆయన నేరుగా గిరిజన వాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరిగింది, సాలూరు పర్యటనకు అనుకున్నటువంటి కారణాలు ఏంటి? అదే మీరు చెప్పినట్టంటే కేశవ్ గారు, మొదటి నుంచి కూడా నాయకులు అంటే ఏంటంటే ప్రజల సేవకులాగా పనిచేయాలి. అది మర్చిపోయారు. ఎప్పుడో గెలిపించారో, గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు ఎంత సంపాదించాలనే ఇదిలోనే ఉండిపోయారు తప్పితే టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈయన మొదటి నుంచి కూడా గిరిజన ప్రాంతాలన్నా, గిరిజన సంస్కృతి అన్నా చాలా ఇష్టం. నేను మీతో కలిసి జీవించాలని ఉందని చెప్పేసి ఒక మాట అన్నాడు. వాళ్ళతో అక్కడ కనెక్ట్ అయ్యాడు. 2, తెలుగు భాషని నేర్పిన నేల అన్నాడు. తెలుగు ఇదిని తర్వాత వాడుక భాష కూడా మీ నుంచే వచ్చింది అన్నాడు. 3, వంగపండు లాంటి తీవ్ర అంటే ఎదురు తిరిగి పోరాడే తత్వం, నిరసన స్వరం తెలిసే ఇది ఇక్కడి నుంచే పుట్టిందన్నాడు. ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు, మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం గారు. ఉత్తరాంధ్ర ఎందుకు వెళ్తున్నాడు, ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టారన్నారు. రాజకీయంగా అక్కడ ఇప్పుడు ఎందుకంటే వైసీపీ ఇప్పుడు పాడేరు, అరకు ఆ 2 ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ, ఈ 3 కూడా వైసీపీ పరిధిలో ఉన్నాయి. మరి ఆ నాయకులు గతంలో కూడా గెలిపించారు కదా. గెలిపించినప్పుడు అక్కడ ఎంపీ కావచ్చు, ఎవరు ఏమి పని చేసే ఇది లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలన్నా 7 దశాబ్దాలు దాటిపోయినా ఒక గర్భిణీ స్త్రీని డోలీలో తీసుకెళ్తామంటే ఇంకా మనం ఎక్కడున్నాం అనేది అందరూ కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయన ట్వీట్ చేసినట్టుగా 50 కోట్ల పనులు, 9 గిరిజన ప్రాంతాలు, 48 కిలోమీటర్ల రోడ్డు మార్గం. ఏ నాయకుడు, ఏ ప్రభుత్వాలు ఇప్పుడు ఇంతవరకు చేయలే. వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలా. అడవులను ధ్వంసం చేస్తున్నారు, దాని మాటున బాక్సైట్ అటు గనులు తోకుంటున్నారు. ఏఓబి బార్డర్లో మనం ఎందుకు నక్సలిజం వైపు వాళ్ళు మరలుతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించలేదు తరతరాలుగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత గంజాయి గత ప్రభుత్వం పండించింది. అక్కడ వాళ్ళ ఉనికిని ప్రశ్నించే వాళ్ళకి కనీసం విష జ్వరాలు వస్తాయండి కేశవ్ గారు, పలకరించి అక్కడ డాక్టర్లు కూడా పోయేవాళ్ళు లేరు. వాళ్ళు అట్లనే చనిపోవటమే. ఏదైనా దీర్ఘకాలమైన చర్మ వ్యాధులు వచ్చినా పట్టించుకునే వాళ్ళు లేరు. తర్వాత ఎన్ని కేంద్రాలు ఉన్నా కానీ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురైన. కానీ ఒకటంటే అసలు మినిమం రవాణా సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. ఇక్కడ కొన్ని డేటా ఇచ్చారు, గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం చూస్తే కొన్ని పేర్లు అసలు ఎప్పుడు విన్నట్టుగా కూడా లేవు. మక్కువ మండలం పనసభద్ర గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది. బాగుజోల నుండి సిరివరం వరకు 9.5 కోట్ల రూపాయల నిధులతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణం. అసలు ఆ ఏరియాలో రోడ్డే ఇప్పటివరకు లేదంట. తర్వాత మన్రేగా నిధులు, దాన్ని 20 కోట్ల రూపాయలు ఉపయోగించి 22 కిలోమీటర్ల మేర 16 రహదారుల వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అసలు అంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఎక్కడ అసలు దారి లేనటువంటి ప్రదేశాలు అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక. మొత్తం మన్యం జిల్లాలోనే 36 కోట్ల రూపాయలతో 39.32 కిలోమీటర్ల మేర 19 రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. 55 గ్రామాల్లో 3,782. అంటే గిరిజన గ్రామాల్లో జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి ఓట్లు కూడా తక్కువ ఉంటాయి. కానీ నాయకులు ఎవరు ఇంతకాలం పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల వచ్చేది ఏంటి, కలిసి వచ్చేది ఏంటి? ఇప్పుడు వాళ్ళ కథలో వాళ్ళ వెతలో తీరితే ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రేమ అక్కడ? మీరు చెప్పినట్టండి, ఇప్పుడు ఎవరైనా ప్రజలంటే ప్రజలే కదా. వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కూటమి. గతంలో అధికారంలో ఉన్నా లేకపోయినా ఉద్దానం అనే సమస్యని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. దశాబ్దాల తరబడి ఏ పార్టీలో వచ్చినా తెలియజేయాల. అతనే లండన్ నుంచి డాక్టర్లు పిలిపించాడు. ఈ రోజున ఉద్దానంలో కిడ్నీ బాధితులు తగ్గారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర సాహిత్యం అన్నా, ఉత్తరాంధ్ర సంస్కృతి అన్నా, ఉత్తరాంధ్ర భాష అన్నా ఆయనకి బాగా ఇష్టం. గిరిజనులు అన్నా బాగా ఇష్టం. ఓజీ అని ఆ గిరిజనులు పలకరిస్తుంటారే, ఓజీ కాదురా బాబు, ముందు రోడ్లు వేయండి, మీకు కావాల్సిన మెరుగైన సదుపాయాలు కల్పించండి, మీతో ఎక్కువ గడపాలని నాకు ఉంది అని చెప్పన్నాడు. జోరును వర్షం సార్. నిన్న నైట్ ఆయన దిగాడు విశాఖపట్నం.
అప్పటి నుంచి ఉదయం ఆయన పర్యటనకు పోయే ఈ ప్రాంతాలు మీరు అన్నట్టు బోగులజోల, ఈ గ్రామం సాలూరు, చిన్న చిన్న ఈ ఎప్పుడు కూడా మనం వినలా. ఈ గ్రామాలను మరి ఎందుకు దశాబ్దాల తరబడి పాలకులు పట్టించుకోలే? ఎవరు వెళ్ళని గ్రామాల్లో రోడ్లు వేసి ఇప్పుడు 50 కోట్లు 8 గిరిజన ప్రాంతం కలుపుతా 45 కిలోమీటర్లు దాదాపుగా 50 కిలోమీటర్లు రోడ్డు వేయటం అంటే ఎవరు చేయలేదు కదా. ఇప్పుడు దాంతోపాటు అండి ఇక్కడ ఏంటంటే గిరిజనులకు ఒక భరోసా, నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర ఆ గిరిజన ప్రాంతాల మన్యం జిల్లాలని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తంగా ఉన్న అన్ని అడవుల్లో ఎవరైతే ఉన్నారో గిరిజనులకు మేము ఈ ప్రభుత్వం అండగా ఉంటాం, మీకు దీర్ఘకాలికమైన దశాబ్దాల తరబడి ఏ పార్టీలు పట్టించుకోకపోయినా ఈ కూటమి మీకు అండగా ఉంటుందనేది ఒక భరోసా ఇవ్వగలిగారు ఈ పర్యటన ద్వారా. 2, సమాజంలో మేము మీరు వేరు కాదు, మీ అటవీ పుత్రులు, అటవీ సంపదను కాపాడుతుంది మీరు, మీకు ప్రభుత్వం బాధ్యతగా ఉంటాం, మీకు కావాల్సిన అంటే వీళ్ళని ఏంటంటే వాళ్ళ గిరిజనులు అనాదిగా ఏంటంటే వాళ్ళ సంస్కృతి వాళ్ళ సంప్రదాయాలు ఉంటారు, ఈ సంప్రదాయంలో రారు, వాళ్ళని ఎందుకు వస్తే ఉపయోగం ఏంటి, దీనివల్ల ఏ విధంగా ప్రభుత్వ సదుపాయాలు ఉన్నాయి, వీళ్ళని ఏ విధంగా కొద్దిగా బిజినెస్లు అట్లాంటివి పెట్టించి ప్రభుత్వంలో ఇన్వాల్వ్ చేయాలనేది తరతరాలుగా చేస్తూ ఉన్నారు. అది అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అటవీ శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ, అడవులు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన వెళ్ళటం అనేది చాలా మంచి పరిణామం. బాగానే ఉంది. చాలా మంది జనరల్గా ఏంటంటే వెళ్ళి శంకుస్థాపన చేస్తారు, ప్రారంభోత్సవాలు చేస్తారు, భూమి పూజలు చేస్తారు, వచ్చేస్తారు. ఈ గ్రామాల్లో కాలినడకన తిరగడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా కొన్ని ప్లేస్లో అయితే దాదాపు 5 కిలోమీటర్లు చెప్పులు లేకుండా కూడా తిరిగాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మిగతా వాళ్ళగా నటించడం ఆయన తెలియదు. నిజ జీవితం సినిమాల్లో చాలా ఇష్టంగా నటిస్తానని చెప్పి అంటాడు, కానీ నిజ జీవితంలో ఆయన ప్రాక్టికల్గా ప్రజల దగ్గరికి వెళ్ళాలనే కోరిక, సాధ్యమైనంత సెక్యూరిటీ కూడా లేకుండా కోరికని, కానీ సెక్యూరిటీ థ్రెట్స్ ఉంటాయి కాబట్టి 4 గన్మెన్లు ఉంటారు. ఇప్పుడు వర్షంలో కూడా ఎవరన్నా ఏ నాయకుడైనా మనం కేశవ్ గారు మీరు నేను చూసాము, ఇప్పుడు వర్షం వచ్చింది అనుకుని అర్ధాంతరంగా మంత్రి పర్యటన రద్దయిపోయి తర్వాత చూద్దాంలో అంటారు, అది ఎప్పటికి వెళ్తారో తెలియదు. ఇప్పటి వరకు ఒక తల్లి ఆవేదన, ఒక ముసలాం ఆవేదన, అయ్యా నువ్వు వచ్చావు, నువ్వు చేస్తావు, నీ మీద నమ్మకం ఉందని చెప్పి అరుస్తుందంటే ఇంకా మనం దాన్ని బట్టి వరకు ఎవరు రాలేదండి ఆ ప్రాంతం ఎవరు రాలేదంటే మరి ఆయనలో మరి అంత గొప్పతనం మనం వాళ్ళు చూస్తున్నారు, గొప్పతనాన్ని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మన వాళ్ళే అనే ఆ భరోసా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ద్వారా ఇవ్వరు. ముఖ్యంగా ఆ గిరిజన యువతలో వాళ్ళకు ఒక సంతోషానికి అవధులేవు. వాళ్ళు ఒక హీరోగానే చూశారు, ఓజీ అంటున్నారు. ఒకవైపు రేపు సినిమా ఏం రిలీజ్ అవుతుందనే అవన్నీ ఇదిలో అది కాదురా బాబు, ఇది పరిస్థితి, నీ నేలన్నా ఈ భూమి అన్నా మీరన్నా నాకు ఇష్టం అనేది వాళ్ళు చొప్పించగలిగాడు. ప్రభుత్వం మీ వెనక బాసటగా ఉంటుందన్నారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలైన ఆడపిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా సదుపాయాలు లేకపోవటం, డోలీల అవసరం లేని గిరిజన గ్రామాలను తీసుకొస్తానని చెప్పాడు. అది చేసి చూపిస్తానని చెప్పాడు. కలెక్టర్లు కూడా అక్కడ అధికారులు కూడా ఆ భరోసా ఇచ్చాడు. అప్పటికప్పుడే శాంక్షన్ చేయటం, మేము ఉన్నాం అనేది భరోసా ఇవ్వడం అనేది నేటి తరం రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈరోజు ఆ స్టెప్ని ఆదర్శంగా తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది గిరిజన గ్రామాలపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా రహదారులు లేక రోగగ్రస్తులు, వ్యాధి పీడితులు, గర్భిణీ స్త్రీలు డోలీల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటి సంకల్పంతో దాదాపు 50 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు ఆయా గ్రామాల్లో ఆయన ప్రారంభించారు. ప్రతి చోట కాలినడకన తిరిగి మరీ ప్రతి ఒక్కరిని పలకరించినటువంటి వైనం ఆకట్టుకుంది. సో అతి త్వరలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఏఓబిలో ఉన్నటువంటి దండకారణ్యం తదితర గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా, గిరిజన గ్రామాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ఈ కొత్తగా వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో వస్తున్నటువంటి స్కీమ్స్ ద్వారా మౌలిక వసతుల కల్పన పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.